నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కర్మ ఎదురు తన్నిందా? బెంగాల్ తాటకి సగం ముగింపు దశకు చేరిందా? పశ్చిమ బెంగాల్ వేదికగా మారిన దేశ రాజకీయాలు నిలువునా చీలి విలీనం అంచున తృణమూల్ కాంగ్రెస్. మరి ఢిల్లీ వేదికగా సోనియాతో దీదీ మంతనాలు. సొంత పార్టీని కాంగ్రెస్లో నిమజ్జనం చేసే దిశగా మమతా బెనర్జీ అడుగులు. ప్రాణం మీదకి తెస్తున్న సువేందు అధికారి వేట. అభిషేక్ బెనర్జీ అండ్ గ్యాంగ్ను చుట్టుముడుతున్న ఈడీ సిబిఐ కేసులు. టీఎంసీలో 20 మంది ఎంపీల తిరుగుబాటు బావుట. మరి ప్రత్యేక గ్రూపు సాధ్యం కాదంటున్న సుప్రీంకోర్టు తీర్పులు. బీజేపీలో విలీనమే శరణ్యమా? బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన ఘట్టం చేరుకుంది. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయట. అవి ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ని, ముఖ్యంగా మమతా బెనర్జీ అండ్ కోను ఆ రకంగానే వెంటాడుతున్నాయి. కర్మ చాలా బలమైనది. మనం ఏ ప్రవాహం నుంచి అయితే పుట్టుకొస్తామో అదే ప్రవాహంలో ఒకరోజు కలిసిపోవాల్సి వస్తుంది. కాలం తిరగబడితే ఎంతటి అజేయ శక్తి అయినా మోకాలపై నిలబెడుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పులి దేశ రాజకీయాలను శాసించాలనుకున్న మమతా బెనర్జీ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. కర్మ దీదీని నిలువునా వెంటాడుతుందా? బెంగాల్ సుల్తాన్గా చలామణి అయిన మమతా బెనర్జీకి ఇప్పుడు కాంగ్రెస్లో తన పార్టీని నిమజ్జనం చేయడం మినహా మరో దారి లేదా? ఢిల్లీ పొలిటికల్ కారిడార్లో వినపడుతున్న సంచలన వార్తల సారాంశాలు ఏంటి? అంతేకాదు, ఒకవైపు సొంత పార్టీ ఎంపీలే మమతకు వెన్నుపోటు పడవడానికి సిద్ధమయ్యారు. ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు ప్రత్యేక కుంపటి పెట్టాలని చూస్తున్నారు. కానీ రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వారికి అనర్హత వేటు పడడం ఖాయమా? బెంగాల్ చుట్టూ తిరుగుతున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ క్రైసిస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. భారత రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ ఒక అగ్నిపర్వతం. అక్కడ ఎప్పుడు ఏ రాజకీయ విస్ఫోటనం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ప్రస్తుతం బెంగాల్ అధికార పీఠంపై ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నిలువునా చీలిపోయే ప్రమాదం పడిందనే ప్రచారం ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఊపందుకుంది. ఏ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఏ కాంగ్రెస్ నుంచి చీలిపోయి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారో ఇప్పుడు అదే కాంగ్రెస్ నదిలో తన పాయను కలిపేయడానికి దీదీ సిద్ధమయ్యారనేది ఢిల్లీ రాజకీయ వర్గాల గుసగుస. మరి ఇటీవల ఇండియా కూటమి సమావేశం పేరిట అస్థినికి వెళ్లిన మమతా బెనర్జీకి సోనియా గాంధీ స్పష్టమైన అల్టిమేటం ఇచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో ఉద్ధరించింది చాలు, ఇకనైనా తృణమూల్ కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేయాలని, అలా చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని సోనియా తేల్చి చెప్పినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా మమతా వారసుడు అభిషేక్ బెనర్జీకి ఏఐసిసిలో కీలక పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఒకప్పుడు బెంగాల్ను కమ్యూనిస్టుల కోరల నుంచి విడిపించిన మమతా బెనర్జీ ఆ తర్వాత బెంగాల్ను ఒక హింసాత్మక జోన్గా మార్చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కర్మ ఎదురుతన్నే సమయం ఆసన్నమైందా? మమత వెంట మిగిలిపోయే ఆ అరకొర ఎంపీలు ఎమ్మెల్యేల గతేమిటి? మరి టీఎంసీ దగ్గర అధికారికంగానే మస్తు సంపద ఉంది, కానీ అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో పార్టీ మరింత భ్రష్టు పట్టుతుందనే భయం అంతర్గతంగా వెంటాడుతుంది. మరోవైపు బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ సువేందు అధికారి టీఎంసీని ముక్కలు చేయడానికి వేట మొదలుపెట్టాడు. ఆల్రెడీ అభిషేక్ బెనర్జీ అండ్ గ్యాంగ్ మీద కేసులు, దర్యాప్తులు, సంస్థల నిఘా తీవ్రమైంది. ఇటు సొంత రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత, అటు కేంద్ర సంస్థల ఉచ్చు. మరి ఈ పరిస్థితుల్లో సువేందు అధికారి వేట నుంచి తప్పించుకోవాలన్నా, తమ కుటుంబానికి జాతీయ స్థాయిలో రక్షణ దొరకాలన్నా కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ శరణు వేడటం మినహా మమతకు మరో ఆప్షన్ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో విలీనమైతే ముస్లిం ఓట్ బ్యాంక్ పూర్తిగా తమకే దక్కుతుందని సోనియా ఆశపడుతుండగా తన కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుకోవచ్చని మమత భావిస్తున్నట్లు సమాచారం. అయితే మమత ఏఐసిసి ఉపాధ్యక్షురాలి పదవి, రాజ్యసభ సభ్యత్వం వంటి షరతులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సోనియా మాత్రం బేషరతుగా రావాలని ఒత్తిడి తెస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో అంతర్గత చర్చ నేడు నడుస్తుంది. ఇక కథ ఇక్కడితో ముగిసిపోలేదు. స్క్రీన్ ప్లేలో అసలైన ట్విస్ట్ రెబల్ ఎంపీల రూపంలో ఉంది. బెంగాల్ ఎన్నికల తదనంతరం పరిణామాల్లో టీఎంసీకి చెందిన దాదాపు 20 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. వీరంతా పార్లమెంట్లో ఒక ప్రత్యేక బ్లాక్ లేదా ప్రత్యేక వర్గంగా ఏర్పడి కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చట్టం ముందు ఈ రాజకీయ వ్యూహాలు పారు. ఎందుకంటే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలు, కఠినమైన ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి ప్రత్యేక వర్గాలకు చట్టసభల్లో మనుగడ లేదు. గతంలో
2003 కంటే ముందు ఒక పార్టీలోని మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయి ప్రత్యేక గ్రూప్గా ఏర్పడితే చట్టం రక్షణ ఉండేది. కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చీలిక నిబంధనను పార్లమెంటు పూర్తిగా రద్దు చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఎంతమంది ప్రజాప్రతినిధులు విడిపోయినా సభలో ప్రత్యేక గ్రూపుగా కూర్చుంటామంటే మరుక్షణమే వారిపై అనర్హత వేటు పడడం ఖాయం. మరి ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. మన రాష్ట్రంలో శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం విడిపోయినప్పుడు వారి పదవులు ఊడకపోగా వారే అసలైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు కదా అని. మరి బెంగాల్లో టీఎంసీ విషయంలో అది ఎందుకు సాధ్యం కాదు? అక్కడ వ్యూహానికి ఇక్కడ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మహారాష్ట్ర తిరుగుబాటుదారులు చట్టసభల్లోనే కాకుండా బయట ఉన్న పార్టీ ఆర్గనైజేషన్ వింగ్ అంటే జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలో కూడా మెజారిటీ నిరూపించుకున్నారు. కానీ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముందే అప్రమత్తమై ఇదే భయంతో బెంగాల్లో పార్టీ ఆర్గనైజేషన్ కమిటీలన్నింటినీ రద్దు చేశారు. కాబట్టి ఢిల్లీలో కూర్చున్న 20 మంది ఎంపీలు వెళ్ళి బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ మాదే అని ఎన్నికల సంఘం ముందు క్లెయిమ్ చేస్తే అది ఒక్క నిమిషం కూడా నిలబడదు. పైగా 2023లో శివసేన వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ తీర్పు ప్రకారం సభలోని ప్రజాప్రతినిధుల గ్రూప్ అనేది స్వతంత్రమైనది కాదు, అది మాతృ పార్టీ కింద పనిచేసే విభాగం మాత్రమే. కాబట్టి సభలో ఎవరు విడిగా కూర్చున్నా బయట మమతా బెనర్జీని నియమించిన చీఫ్ విప్ జారీ చేసే ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. మరి విప్ ఉల్లంఘిస్తే స్పీకర్ చేతిలో వారి పదవులు ఊడడం ఖాయం. ఇక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పారా 4 ప్రకారం ఒకవేళ టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు తమ పదవులను కాపాడుకోవాలంటే వారి ముందున్న ఏకైక చట్టబద్ధమైన మార్గం మరో రాజకీయ పార్టీలో అధికారికంగా విలీనం కావడం. అంటే టీఎంసీ లోక్సభ సభ్యుల్లో కనీసం 2/3 మంది ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి బీజేపీలోనో లేదా ఎన్డీఏలోనో మరో పార్టీలోనో విలీనం కావాలి. అయితే అటువైపు నుంచి బీజేపీ అధిష్టానం వీరిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే మహూమా మొయిత్రా, కీర్తి ఆజాద్, సుదీప్ బందోపాధ్యాయ వంటి నేతలను బీజేపీ దగ్గరకు కూడా రానివ్వదనే చర్చ గట్టిగా నడుస్తుంది. ఒకవేళ ఈ తిరుగుబాటుదారులు బీజేపీ వైపు వెళ్తే మిగిలిన మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ గ్యాంగ్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం మినహా మరో దారి అయితే లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంది, ఉసికే ముడి పెంట ముడి కలిసినట్టు. ఈ కాంగ్రెస్ టీఎంసీ కలయిక వల్ల ఎవరికి పెద్దగా ఫాయిదా లేకపోయినా పైగా పాత గోండారాజ్ నడిపిన సిపిఎం బెంగాల్లో మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందనేది విశ్లేషకులు కూడా వ్యూహకర్తలు మాటల నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఏ ప్రవాహం నుంచి ఏ పాయిగా బయటకు వచ్చి మమతా బెనర్జీ సుదీర్ఘ రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించారో ఇప్పుడు మళ్ళీ అదే ప్రధాన నదిలో కలిసిపోవాల్సిన దుస్థితి రావడం కర్మ కాక మరేమిటి అంటున్నారు. మరి చట్టం ముందు రాజకీయ వ్యూహాలు పారుతాయా లేక దీదీ శకం నిలువునా ముగుస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు రైట్ న్యూస్.